రీసెంట్ గానే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ గారు ఒక క్విక్ సినిమా చేయబోతున్నారని న్యూస్ అయితే చెప్పారు. అయితే ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరనే క్వశ్చన్ మార్క్ అయితే ఫ్యాన్స్ లో అయితే ఉంది. మళ్ళీ అదే నాగవంశీ గారు ఏమన్నారంటే ఒక్కసారి మీరే వినండి. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందని అనుకున్నారు. అదే వెరీ సూన్ అవుతుంది, మెటీరియల్స్ అవుతుందని అనుకుంటున్నామండి. డిస్కషన్స్ అయితే స్టార్ట్ చేశారు, సార్ కలిసారు, మాట్లాడుతున్నారు, అన్ని జరుగుతున్నాయి. సో వెరీ సూన్ ఇద్దరు కమిట్మెంట్స్ బట్టి వెరీ సూన్ అది అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. ఇద్దరు కమిట్మెంట్స్ బట్టి వెరీ సూన్ అది అయ్యేలాగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే ఆ క్విక్ సినిమా అని నేనైతే అనుకుంటున్నాను. అయితే రామ్ చరణ్ గారి స్కెడ్యూల్ ఎలా ఉందంటే నవంబర్ ఎండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సినిమా షూటింగ్ అయితే అయిపోద్దంట. ఇంకా డిసెంబర్ 4th వీక్ కి ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ కాపీ ఏదైతే ఉందో అదైతే రెడీ అయ్యే విధంగా వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇంకా డిసెంబర్ అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలో అంటే నెక్స్ట్ జనవరి 2026 జనవరి నుండి రామ్ చరణ్ గారు అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆ కొత్త ప్రాజెక్ట్ చేస్తూనే ప్యారలల్ గా పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గారు అయితే పాల్గొంటారంట. అయితే ఆ కొత్త ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ ఎవరనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఈ మధ్య ఇస్తున్న స్టేట్మెంట్స్ ప్రకారం త్రివిక్రమ్ గారే ఆ సినిమాకి డైరెక్టరా అనే డౌట్స్ అయితే అందరిలోనూ వస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఒకవేళ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా 3 months లో ఆ సినిమా షూటింగ్ మొత్తం అయిపోద్ది అనమాట. కాబట్టి త్రివిక్రమ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నెక్స్ట్ జనవరికి అయితే వాళ్ళైతే ఖాళీగానే ఉంటారు. ఇంకా త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవడానికి దగ్గరగా 1 year అయితే పట్టిద్ది. ఇటు రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు సినిమా స్టార్ట్ అయితే మినిమం 2 ఏళ్ళు అయితే పట్టిద్ది ఆ సినిమా రావడానికి. కాబట్టి రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారు కలిసి సినిమా చేసే ఛాన్సులు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా కనపడుతున్నాయి. ఈ కాంబినేషన్ ఎప్పటిది కాదనమాట, ఎప్పుడో బ్రూస్లీ సినిమా టైం నుంచి వీళ్ళైతే సినిమా చెయ్యాలి. చివరాఖరికి వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడైతే సినిమా వచ్చే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. కానీ మనం అఫీషియల్ గా ఈ కాంబో ఫిక్స్ అయింది అనే అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారే చెప్పారు ప్రెసెంట్ కమిట్మెంట్స్ అయిన తర్వాత నాకు తెలిసి వీళ్ళైతే ఆ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఇంకా రామ్ చరణ్ గారిది ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ప్రశాంత్ నీల్ గారు ప్రెసెంట్ ఎన్టీఆర్ గారి సినిమా చేస్తున్నారు కదా, అది అయిన తర్వాత సలార్ 2 సినిమా అయితే ఆయన అయితే స్టార్ట్ చేస్తారు. ఆ సలార్ 2 తర్వాత రామ్ చరణ్ గారితో సినిమా చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా వచ్చేలాగే కనపడుతుంది. నాకు పర్సనల్ గా ఈ కాంబినేషన్ గురించి నేనైతే ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ లో సినిమా అతి త్వరలో రావాలని నేనైతే కోరుకుంటున్నా. సరే మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.